హాయ్ బ్రో. హాయ్, నమస్కారం. ల్యాంప్ టీ షర్ట్ వేసుకున్నావు. ల్యాంప్ సినిమా ల్యాంప్ చూడాలని వాళ్ళు టీ షర్ట్ ఇచ్చారు. మన వినోద్ గారు వచ్చారు, డైరెక్టర్ గారు రాజు గారు, డైరెక్టర్ గారు అశోక్ రాజు గారు. సినిమా మాత్రం ల్యాంప్ సినిమా చాలా బాగుంటుంది అక్కడ, నీ పక్క చూడాలి. ఎప్పుడు రిలీజ్? 14వ తారీఖు రిలీజ్ అంట. 14వ తారీఖు రిలీజ్ అంట. చూడాలని సినిమా కోసం ఆయన అంటే వినోద్ గారు అంటే నాకు చాలా అభిమానం. ఏదో ఆయన కోసం నేను వేసుకున్నాను. ఆయన అంటే నాకు వినోద్ గారు అంటే నాకు చాలా అభిమానం. ఏదో చూడాలి సినిమా అంటే నాకు ల్యాంప్ సినిమా మాత్రం ఎలా ఉంటది ఆయనకు మనస్ఫూర్తి కోరుకున్నాను. సినిమాలో బాగా పక్కా ఇట్టేవాలని, ఆ దేవుడి సలహా చూడాలని, మన వినోద్ గారి సినిమాలో ఈ ల్యాంప్ కి పక్కా లైక్లు రావాలని, 10 సినిమాలో హీరోగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మా జై వినోద్ గారు, జై వినోద్ గారు. అందులో నీ ఒక ల్యాంప్ సినిమాలోని అయ్యా వినోద్ గారు అంటే నేను సినిమాలో హీరోగా పెట్టమని చెప్పాను. హీరోగా పెట్టమంటే నెక్స్ట్ సినిమాలో ఇస్తారంటే హీరోగాని. నెక్స్ట్ ల్యాంప్ 2 నేను హీరో నేనే. ఇప్పుడేమో ల్యాంప్ లో ఆయన మన వినోద్ గారు హీరో. ల్యాంప్ 2 లో నేను హీరో నేనే. హీరోయిన్ సమన్న సమంత ఉంది నెక్స్ట్ సినిమాలో నేనే. ల్యాంప్ 2 లోని, ల్యాంప్ 3 లో కూడా అన్ని సినిమాలో హీరోగా నటించాలని. మొత్తానికి ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంది. ఒకసారి రాజమౌళి గారు కలవాలి నేను. డైరెక్టర్ ఒక్కసారి ల్యాంప్ సినిమాకి ఒక్కసారి ఛాన్స్ అని చెప్తే 10 సినిమాలో ల్యాంప్ ఆడుతుంది పక్క. ల్యాంప్ అంటే ఒక దీపం. ఓం బి ముస్, ఇది ఓం బి ముస్. ఏందప్ప ఇది? ఈ మంత్రాలెట్టి మాయలెట్టి ఏంది ఇది దీపం? ఒక్కసారి చూస్తేనేమో కళల్లో ఈ ల్యాంప్ సినిమా చూస్తేనేమో దీపం. అబ్బా ఏం సినిమా అబ్బా! ఒకసారి చూడు, ఇది దీపం, ఇది ల్యాంప్ అంటే దీపం పెట్టుకున్నట్టు, కానీ భయంకరంగా ఉండదు. ఒక్కసారి చూస్తే ల్యాంప్ చూస్తే అందరూ సినిమా చూస్తే అందరూ భయపడారు. పవర్ఫుల్ సినిమా పక్క ల్యాంప్ పక్క ఇట్టే వాళ్ళ అయ్యో ఏం సినిమా పానాలి, అందరూ విజిల్ కేకలేయాల. అది ల్యాంప్ అంటే. ల్యాంప్ అంటే అలాంటప్ప కాదు. ల్యాంప్ అంటే పవరు. అది ల్యాంప్ అంటే. టికెట్లు ఫ్రీయా? టికెట్లు మన వినోద్ గారు టికెట్ ఇప్పిస్తారంట. కానీ మోసపేట శశికళ ఎరగట్ట గోకుల్ థియేటర్ అన్ని థియేటర్లో ల్యాంప్ మాత్రం పక్కా ఇట్ట ఉంది. మోసపేట ఎరగట్ట ఐమస్ సెక్యూరిటీని ఐమస్ కలిగి పక్కన వేస్తారు నన్ను. ఎన్ని కోట్లు వస్తుందంటే 100 కోట్లు కొట్టచ్చు, 1000 కోట్లు కొట్టచ్చు, 10,000 కొట్టచ్చు, 2,000 కొట్టచ్చు, 3,000 కోట్లు కొట్టచ్చు, 4,000 కోట్లు కొట్టచ్చు. సినిమా అంటే ల్యాంప్ అంటే అలాటప్ప కాదు. ల్యాంప్ అంటే పవర్, ల్యాంప్ అంటే దీపం. అటువంటి దీపాన్ని మీరు తక్కువగా తీసుకున్నారు. ల్యాంప్ అంటే ఎవరు అనుకున్నావు? మనం వినోద్ గారికి చెయ్యి. ఆయన కోసం వేసుకున్నాను. కానీ ల్యాంప్ అంటే ఒక అలాటప్ప కాదు. హీరోకి నమస్కారం పెట్టను, కానీ ఆ హీరో గారికి నమస్కారం చేశాను. ఎందుకంటే ఇష్టం ఆయన. నెక్స్ట్ సినిమా ఏదో ఒక సినిమాలో రొమాంటిక్ పేరు అవుతుందంటే ల్యాంప్ పక్క హిట్ అవుతుంది. హీరోయిన్ ఎట్లుంది? హీరోయిన్ మాత్రం సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఏదో రొమాన్స్ మాత్రం ఏం పాచిపోయింది. ఫోటో పెట్టిందా? కొన్ని ల్యాంప్ మాత్రం. కానీ చెప్తాను విను, మన ఛత్రపతి శివాజీ వచ్చింది కదా, రొమాన్స్ మాత్రం పిచ్చి రాకేష్ మాస్టర్ కోరే చెప్పాలంటే కొరికేస్తా అది మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. ఓ ల్యాంప్ చూడండి, ఓ పక్కా ఇట్ అవుతి. చూడండి, ఓ ల్యాంప్ చూడండి, ఓ పక్కా ఇట్ అవుతి. ఓ ల్యాంప్ ఓ ల్యాంప్ చూడండి, ఓ పక్కా ఇట్ అవుతి. ఓ ల్యాంప్ చూడండి, ఓ మన వినోద్ గారు, ఓ ల్యాంప్ చూడండి, వినోద్ గారు ఆ ల్యాంప్ చూడండి అమ్మా, ఓ ల్యాంప్ చూడండి, పక్కా సినిమా ఇట్ అవుద్ది. సరే ల్యాంప్ చూసి అనుకుంటావా అరే నేను కూడా పెద్దోనైనాని? నేను అనుకోను. ల్యాంప్ చూసినా ఎప్పుడు పీస్ అంటే ల్యాంప్ లో రొమాన్స్ ఉంది కదా, ఎప్పుడైనా కాలిందా ల్యాంప్? ల్యాంప్ చూస్తే ఒక్కసారి చాలా పవర్ఫుల్, భయంకరంగా ఉంటది. ఓం భీం బుస్, ఇది అసలు ల్యాంప్.
ల్యాంప్ అంటే ల్యాంప్ని ముట్టుకుంటే దీపం కాలిపోద్ది, చెయ్యి కాలిపోద్ది. దీపాన్ని ముట్టుకు కాలదు, అగ్ని ముట్టుకొని కాలిపోద్ది. అందుకే అగ్ని ముట్టుకోవద్దు, దీపాన్ని ముట్టుకోవాలి పర్లేదు. కాలిపోద్ది మరి, దీపం కాదు మరి. దీపాన్ని ల్యాంప్కి మొక్కాలా? ల్యాంప్ అంటే అనుకున్న పవర్ఫుల్, ల్యాంప్ అంటే దేవుడు, ల్యాంప్ అంటే పవర్ఫుల్. అటువంటి దేవుడు ప్రతి సినిమాని మరి ల్యాంప్ అంటే. హరహర మహాదేవ. నెక్స్ట్ సినిమాలో రొమాంటిక్ రోల్ ఇస్తాను హీరో. నీ చేస్తాను రొమాంటిక్ రోల్. రొమాన్స్ ఎట్ చేస్తాను నేను రొమాంటిక్ తెలియదు కానీ అయినా చంటి చడుకోరండి రొమాంట్ నాకు వెళ్దాం స్వామి. రొమాన్స్ బాగుంది. ల్యాంప్ చూస్తే ఆయనే కట్టప్ప, ఆయనే మాత్రం ఆ పాట ఆంటీ కాదురమ్మ, ఆంటీ కాదు, ఆంటీ అనసూయ అమ్మ ఉయ్యాల ఆంటీ కాదు. నా నేర్పరా చేసినది కానీ సూపర్. అది ఇది కూడా ఉంది ఆంటీ ఏమో బయట, అది కూడా ల్యాంప్ లో ఉంది. మీకు దండం పెడతాను మాత్రం పక్క సినిమా హిట్ అవుద్ది, పక్క హిట్ అవుద్ది. ఆయన కొట్టచ్చు 4,000 కోట్లు కొట్టచ్చు, 10 కోట్లు కొట్టచ్చు, 20,000 కోట్లు కొట్టచ్చు, 20,000 కోట్లు కొట్టచ్చు, 1,00,000 కోట్లు, 100 కోట్లు కొట్టచ్చు. పక్క సినిమా ల్యాంప్ అంటే అలాటప్ప కాదు, 100 కోట్లు కొట్టచ్చు. మాత్రం ల్యాంప్ లోనే, ల్యాంప్ లోని పేరు వెళ్ళగానే మన వినోద్ గారి పేరు చెప్పారు. నా పేరు వినోద్ గారు. హీరోయిన్ ఏం పేరు? మధుప్రియ గారు చెప్పారు కదా. మధుప్రియ గారు వినోద్ గారు. చాలా రేపు సినిమా రిలీజ్ అప్పుడు మధుప్రియ వస్తది ఐమాక్స్ దగ్గర. ఏం చేస్తాను? అయ్యా అమ్మ మేడం గారు నమస్కారం అండి. ప్రపోజ్ చేస్తా. మీరు చేసిన రొమాన్స్ బాగుందండి. నొక్కు మధుప్రియ గారు మీ అంటే అది మనం మీ ఫ్యాన్ నేను అని చెప్తాను. ఇంగ్లీష్ ఫ్యానా? అది మన ఫ్యాన్ అని చెప్తాను. సినిమా గురించి ఏం చెప్తావు అది చెప్పా. సినిమా గురించి ల్యాంప్ చాలా బాగుంది. ల్యాంప్ మొత్తం ఎన్ని కోట్లు పడుతుంది. మీరు చేసిన రొమాన్స్ చాలా బాగుంది. రొమాన్స్ చాలా బాగుంది. పక్క సినిమా మాత్రం హిట్ అవుద్ది. జై ల్యాంప్. దుప్పటి కిందకి దూరుతావా, మంచం కిందకి నువ్వు దూరితే మంచం కింద దూరుతాను, దుప్పటి కింద దూరుతాను. ఇది కలిసి